బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గులాబీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మదన్ రెడ్డితో పాటు మాజీ ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. మర్యాదపూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిసినట్లు మదన్ రెడ్డి చెబుతున్నారు. అయితే త్వరలో వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం సాగుతోంది. రెండు 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కన పెట్టారు. నర్సాపూర్ టికెట్ ను సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చారు. అయితే మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని మదన్ రెడ్డికి హామీ ఇచ్చారు. తీరా మెదక్ ఎంపీ టికెట్ ను మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డికి కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు మైనంపల్లితో మదన్ రెడ్డి మంతనాలు జరిపారని టాక్. మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించి మోసం చేయడంతోనే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.